ఫ్రెండ్స్, ఇప్పుడే అందరి వార్త. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తల్లికి ప్రమాదం, ఆసుపత్రికి తరలింపు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మందికి రీచ్ అవుతుంది. వివరాలకు వెళ్ళిపోదామండి. చిరంజీవి అమ్మ అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారని తెలుస్తుంది. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం. ఈ విషయం తెలిసిన షూటింగ్లో ఉన్న చిరంజీవి హుటాహుటిన ఇంటికి వచ్చారని తెలుస్తుంది. అదేవిధంగా తల్లికి బాగాలేదని తెలిసి కేబినెట్ సమావేశం మధ్యలోనే బయటకు వచ్చేసి పవన్ హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లి తల్లిని కలవనున్నారు. పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. గతంలో చిరంజీవి అమ్మ అంజనాదేవి అస్వస్థత అంటూ వచ్చాయి, కేవలం చెకప్ కోసమే వెళ్లారని అప్పుడు చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తల్లికి అనారోగ్యం అని తెలియగానే షూటింగ్ నుంచి చిరంజీవి మధ్యలోనే వెళ్ళిపోయారు. పవన్ అటు రాజకీయాలతో పాటు ఇటు బిజీగా ఉన్నారు. ఏపీలో మంగళవారం జరుగుతున్న కేబినెట్ మీటింగ్లో పవన్ భాగం కావాల్సి అయితే ఉంది. కానీ తల్లికి అస్వస్థత అని తెలియగానే హుటాహుటిన హైదరాబాద్కు చేరుకున్నారు పవన్ కళ్యాణ్. అంజనాదేవి అస్వస్థత అని తెలిసి అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.